నిర్మల్ జిల్లా బీజేపీలో అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఆ పార్టీలో ముసలం పుట్టిస్తోంది. జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండటంతో సదరు శాసనసభ్యులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట. పదవి తనకంటూ బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేత గెలుపు కోసం కోట్ల రూపాయలు స్వంతంగా ఖర్చు పెట్టారని ఒకరంటుంటే, తాను కూడా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డానంటూ మరొకరు ఉడుంపట్టుబట్టారట. ఇంతకు జిల్లా కమలం పగ్గాల కోసం ఆరాటపడుతోన్న ఆ నేతలెవరు, అందులో ఎవరికి అధ్యక్ష పగ్గాలు ఇచ్చే ఛాన్సులు మెండుగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణపై గురిపెట్టింది కమలదళం. నూతన జిల్లా అధ్యక్షులతో పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. జిల్లా కమిటీలో అధ్యక్షుల ఎంపిక తర్వాత రాష్ట్ర రథసారథిని ప్రకటించాలని చూస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసిన కాషాయ పార్టీ మరికొన్ని జిల్లాలను ప్రస్తుతానికి హోల్డులో పెట్టింది. అక్కడ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎటూ తేల్చలేకపోతోందట రాష్ట్ర నాయకత్వం. అందులో నిర్మల్ కూడా ఉంది. నిర్మల్ జిల్లా ప్రస్తుతం బీజేపీకి కంచుకోటగా ఉంది. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 స్థానాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. నిర్మల్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి, ముథోల్ నియోజకవర్గం నుంచి పవార్ రామారావు పటేల్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ముథోల్ ఎమ్మెల్యేకు కుడిభుజంగా ఉన్న భయంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు జిల్లా అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడటం, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ నిరాశ ఎదురుకావడంతో జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజేష్ బాబు కుటుంబం మొత్తం ఎంపీపీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా పదవుల్లో కొనసాగిన వారే కావడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో కొనసాగి ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యే రామారావు పటేల్ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. లంబాడా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మండలాల్లో ఆయనకు మంచి పేరుంది. జిల్లా అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే రామారావు పటేల్ తొలుత అభయమిచ్చి ఇప్పుడు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుచరగణం ఆరోపిస్తోంది. ఇటీవల రాష్ట్ర నాయకత్వానికి పంపిన ప్రపోజల్స్లో ఆయన పేరు చెప్పలేదని రాజేష్ బాబు వర్గం ఎమ్మెల్యే పటేల్తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గం నుంచి రాజేష్ బాబుతో పాటు బీజేపీ సీనియర్ నేత, న్యాయవాది రవి పాండే సైతం పోటీ పడుతుండటంతో ఎమ్మెల్యేకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట. ఇకపోతే బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న లంబాడా సామాజిక వర్గానికి చెందిన హరినాయక్ సైతం పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం కోసం పట్టుబడుతున్నారు. గత కొన్నేళ్ల నుంచి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న హరినాయక్ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం కమలం తీర్థం పుచ్చుకుని మాజీ ఎంపీ సోయం బాపురావుకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్లో బీజేపీ గెలుపునకు కృషి చేశారు. అయితే హరినాయక్ మంచిర్యాల జిల్లా లింగాపూర్ వాస్తవ్యుడు కావడంతో స్థానికత వ్యవహారం తెరపైకి వచ్చి ఆయనపై కొంతమంది స్వంత పార్టీ వారే సుముఖంగా లేరట. గతంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన న్యాయవాది అంజికుమార్ రెడ్డి, అన్నయ్య గారి భూమయ్య, రావుల రామ్నాథులు సైతం పదవిపై బోలెడాశలు పెట్టుకున్నారట. అయితే వారంతా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక పార్టీ క్యాడర్ ఎదుటే బహిరంగ ఆరోపణలు చేస్తున్నారట. మహేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశామని, కానీ ఆయన మాత్రం ముఖ్య నేతలతో పాటు క్యాడర్ని పట్టించుకోకుండా ఒంటెత్తుపోకడలతో వ్యవహరిస్తున్నారని అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పాటు బలంగా ఉన్న పార్టీని బలహీనం చేసినట్లవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో నిర్మల్ను పెండింగ్లో పెట్టి మిగతా 3 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది పార్టీ హైకమాండ్. దీంతో పొలిటికల్ ఫోకస్ అంతా ఇప్పుడు నిర్మల్ జిల్లాపైనే కేంద్రీకృతమైంది. అధ్యక్ష పీఠం ఎంపిక విషయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరకపోవటం, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారటంతో పాటు క్యాడర్లో సైతం అసంతృప్తి వ్యక్తమవుతోందట. చూడాలి మరి వీరిలో ఎవరికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తారో, ఎవరిని బుజ్జగిస్తారో.